ప్రేక్షకులకు నమస్కారం. ఫిబ్రవరి 10, 11 తేదీల్లో అంటే శనివారం, ఆదివారం ప్రముఖ స్టాక్ మార్కెట్ అనలిస్ట్ సుందరరామరెడ్డి గారు ETF ఇండెక్స్ ఫండ్స్, మ్యూచువల్ ఫండ్స్ మీద ఎడ్యుకేటివ్ వెబినార్ కండక్ట్ చేయబోతున్నారు. దీనికి 3000 రూపాయలు ఫీజు పే చేయవలసి ఉంటుంది. ఆసక్తి ఉన్నవారు ఈ కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ కాల్ చేసి వెంటనే మీ రిజిస్ట్రేషన్స్ను పూర్తి చేసుకోగలరు. సార్ నమస్తే సార్. నమస్తే అండి. సార్ సుందరరామరెడ్డి గారు, మీకు గుర్తుందా పోయిన సంవత్సరం ఇదే రోజుల్లో 2023 జనవరి మంత్ ఎండ్ అండ్ 2023 ఫిబ్రవరి ఫస్ట్ వీక్లో హిండెన్బర్గ్ ఆరోపణల తర్వాత అదానీ స్టాక్స్ ఒక్కసారిగా అసలు కొలాప్స్ అయిపోయినాయి. అసలు ఇంకా రాబోయే రోజుల్లో ఇంకా అదానీ స్టాక్స్ ఉంటాయా, అసలు లిస్టింగ్లో ఉంటాయా, లిస్టింగ్ని తీసేస్తారా అన్న ఒక ప్యానిక్ సిచ్యువేషన్స్ని చూసాం. అండ్ ఎగ్జాక్ట్గా 1 year కంప్లీట్ అయింది. అండ్ రీసెంట్గా మన జనవరిలో కూడా యుఎస్ గవర్నమెంట్ హిండెన్బర్గ్ ఆరోపణలు కూడా కొట్టివేస్తూ క్లీన్ చిట్ ఇచ్చింది అదానీ గ్రూప్కి సంబంధించి కూడా. సో ఏంటి అసలు ఈ సంవత్సర కాలంలో అదానీ గ్రూప్కి ఏం జరిగింది, అదానీ స్టాక్స్లో ఎంతవరకు మెరుగు చూసామంటారు అసలు? డాక్టర్ సచిన్ రాజ్ అత్యాధునిక వరల్డ్ క్లాస్ ఫిజియోథెరపీ ట్రీట్మెంట్ తో అన్ని రకాల నొప్పులకు శాశ్వత పరిష్కారం. రైట్. ఈ జనవరి మంత్లో మొత్తం అదానీ గురించేనండి. పొలిటికల్గా పెద్ద స్ట్రోమ్, ఎంటైర్ పార్లమెంట్లో రోజులు గంటల కొద్దీ వారాల కొద్దీ డిస్కషన్ వీటి గురించి. అండ్ LIC అదానీలో పెట్టిన దాని గురించి పెద్ద డిస్కషన్స్ ఇవన్నీ కూడా. అండ్ అదానీ ఈ బీజేపీ గవర్నమెంట్ అండ్ పాలిటిక్స్ ఇవన్నీ మొదటి నుంచి ఉందే అండి అదంతా. బట్ లాస్ట్ 1 yearతో కంపేర్ చేసినప్పుడు ఇప్పుడు ఏమేమి స్టాక్స్ రికవర్ అయినాయి ఆ ఎపిసోడ్ నుంచి అంటే అన్నిటికన్నా ఫాస్టెస్ట్ రికవరీ జరిగింది ఇక్కడ అదానీ పోర్ట్స్ అండి. అంటే మనకి క్లియర్గా అర్థమవుతుంది ఎంటైర్ అదానీ ప్యాక్లో మనం ఏదైనా ఇన్వెస్ట్మెంట్ చేసుకోవాలంటే ద బెస్ట్ కంపెనీ అని మార్కెట్ ఏం చెప్తుందంటే అదానీ పోర్ట్స్ తీసుకోమంటుంది. అదానీ పోర్ట్స్ రికవరీ అవటమే కాదండి, ఆల్మోస్ట్ 30-40% ప్రాఫిట్లో కూడా వచ్చేసింది అనమాట, ఏది పడిన దాంతో పోల్చుకున్నప్పుడు. తర్వాత అదానీ అంబుజా సిమెంట్ అండి, సిమెంట్ ప్యాక్ చాలా పవర్ఫుల్ అనమాట. ఇండియా గ్రోత్ స్టోరీ బాగుంది కాబట్టి ACC అండ్ అంబుజా సిమెంట్ ఈ రెండు కూడా అప్పుడుతో రేట్తో పోల్చుకుంటే ఇప్పుడు బాగా రికవర్ అయిపోయినాయి. అంటే ఆల్రెడీ ప్రాఫిట్లోకి వచ్చేసారు వాళ్ళు. అండ్ అదానీ పవర్ అంటే ఉన్న టోటల్ 9 కంపెనీస్ అదానీలో కేవలం 4 కంపెనీలు మాత్రం రికవర్ అయిందండి. అన్నిటికన్నా వరస్ట్ అనుకుంటే అదానీ ఎనర్జీ, అదానీ టోటల్ గ్యాస్ అండ్ అదానీ గ్రీన్, ఈ 3 మాత్రం ఇంకా చాలా రికవర్ అవ్వాల్సి ఉంటుంది. ఓకే, అంటే దాని మీనింగ్ ఏంటంటే మార్కెట్ క్లియర్గా ముందు రోజుల్లో ఏ స్టాక్స్ పెరగబోతుందని చెప్తుందండి. అండ్ సో అదానీ పోర్ట్స్ మీరు కొత్త ప్లేయర్స్ ఎవరైనా అయితే కనుక కన్సాలిడేట్ అయితే కనుక తీసుకోవచ్చండి. బట్ లాస్ట్ 1 yearలో చాలా ఫాస్ట్గా ర్యాపిడ్గా పెరిగినాయి కాబట్టి 2024 ప్లాట్గా ఉంటాయి. ఆల్ అదానీ గ్రూప్ స్టాక్స్ మొత్తం రూపాయి కూడా మనం ఎక్స్పెక్ట్ చేయలేము, ఎందుకంటే ఇంత మూవ్ అయిన తర్వాత కన్సాలిడేట్కి వెళ్ళిపోతాయి అనమాట. కాబట్టి 2024లో మనం ఏం ఎక్స్పెక్ట్ చేయలేము. కానీ బట్ ఎవరైనా ఇన్వెస్ట్మెంట్ చేసుకోవాలంటే మాత్రం ఎంటర్ అదానీ ప్యాక్లో మంచి కంపెనీస్ అంటే సిమెంట్ సంబంధించిన 2 ACC అండ్ అంబుజా సిమెంట్ అండ్ అదానీ పోర్ట్స్ ఒకటి అండ్ అదానీ పవర్ ఒకటి, ఈ 4 మాత్రం లీడింగ్లో ఉన్నాయండి. ఇంకెంతో కంత అనుకుంటే మాత్రం అదానీ ఎంటర్ప్రైజెస్ ఒకటి కొంచెం బాగుంటుంది. అంటే ఈ సంవత్సరం కార్తికుతో మూవ్ అవుద్ది అంటే అదానీ ప్యాక్లో అదానీ ఎంటర్ప్రైజ్ ఒకటే మూవ్ అయ్యే ఛాన్స్ ఉంది. ఇంకా మిగతాయి రికవర్ అవ్వవు, ఇట్ మే బి టేక్ టూ మచ్ టైం అనమాట. మొత్తానికి అదానీ రిమార్క్స్ని సుప్రీంకోర్టు కొట్టేయటం అంటే పార్లమెంట్లో నుంచి కంప్లీట్ రావటం, అమెరికన్ గవర్నమెంట్ కూడా అదానీ వాళ్ళకి లోన్లు ఇవ్వటం, శ్రీలంకలో పెట్టిన ప్రాజెక్ట్కి వాళ్ళు లోన్లు ఇచ్చారు క్లీన్ సిట్ ఇచ్చి. దీనికి దానివల్ల ఏంటంటే అదానీ నుంచి ఇక నో పొలిటికల్ ఇష్యూస్, నో కోర్టు కంట్రోల్స్ ఏముండదు. అంటే అమెరికన్ గవర్నమెంట్ దగ్గర నుంచి కూడా క్లియరెన్స్ ఉంది కాబట్టి ఇక ముందు రోజుల్లో అదానీ గురించి పొలిటికల్ కానీ మామూలుగా కానీ స్టాక్ మార్కెట్ పాయింట్ ఆఫ్ లో కానీ ఎలాంటి ఇష్యూస్ ఉండవు. ఓకే, కాకపోతే మార్కెట్లో అదానీ దాంట్లో పెట్టచ్చా అని అంటే అదానీ ఆల్రెడీ టూ మచ్ ఫాస్ట్ ర్యాపిడ్గా మూవ్ అయినాయి లాస్ట్ 1 year నుంచి లో నుంచి చూసుకుంటే. కాబట్టి 2024లో మాత్రం ఇవన్నీ కన్సాలిడేషన్ అయ్యే ఛాన్సే ఎక్కువ ఉంటుంది. కాబట్టి కొత్త వాళ్ళు బెటర్ టు స్టే అవే ఫ్రమ్ దిస్ గ్రూప్. ఒకవేళ పెట్టాలనుకుంటే కనుక అదానీ ఎంటర్ప్రైజ్ ఒకటే కొంచెం పర్లేదు, బెటర్గా ఉంది. బట్ ఏదైనా డిప్ అయితే కొనుక్కునే ఛాన్స్ మాత్రం అదానీ పోర్ట్స్. నేను మొదటి నుంచి చెప్తూనే ఉన్నాను అదానీ మొత్తం ప్యాక్లో అదానీ పోర్ట్స్ చాలా చాలా క్వాలిటీ ఉండదు అని, అది తీసుకోవచ్చు డిప్ అండ్ బై చొప్పున అయితే. మొత్తానికైతే ఈ రికవరీ అంటే ఒక కార్పొరేట్ గ్రూప్ ఇంత ఫాస్ట్గా ర్యాపిడ్గా పడి రికవరీ అవ్వటం లాస్ట్ 10 yearsలో ఫస్ట్ టైం మనం చూస్తున్నాం. అంటే ఇష్యూస్ వల్ల పట్టం చాలా ఉన్నాయి. పాలీక్యాబ్ రీసెంట్గా ఇన్కమ్ ట్యాక్స్ రైట్ వల్ల అది ఆల్మోస్ట్ 30% డౌన్ అయింది. అండ్ డెల్టా కార్ప్ మనం చూసాము, GST ఇష్యూస్ వల్ల ఆల్మోస్ట్ 40% దాకా డౌన్ అయింది అది. అండ్ HDFC చూసాము, రీసెంట్గా రిజల్ట్ బాగాలేదని చెప్పేసి ఆల్మోస్ట్ ఒక 18% దాకా డ్రాప్ చేశారు దాన్ని. అండ్ ఇట్లా మనం జీ ఎంటర్టైన్మెంట్ అది మెర్జర్ ఫెయిల్ అయిందని చెప్పేసి ఆల్మోస్ట్
38% పడుకుంటారు సింగిల్ డే. ఓకే, ఇలాంటి ప్యానిక్లు చూసుకుంటే ఇది మదర్ ఆఫ్ ఆల్ ద ప్యానిక్స్ అనమాట. ఎంటైర్ గ్రూప్ కొలాప్స్ అయిపోయింది. అసలు మార్కెట్ బ్లడ్ బాత్ లాస్ట్ ఇయర్ ఇదే టైంలో. కొన్ని 70% పడ్డాయి. మరి అదాని గ్రీన్, అదాని టోటల్ గ్యాస్ అయితే 90% దాకా. అసలు అంటే 2000-3000 రూపాయలు ఉండే స్టాక్ 1000 రూపాయలకి 600-700 ఆ రేంజ్కి వచ్చేసినాయి. సో వీటి వల్ల ఏంటంటే సింగిల్ స్టాక్స్లో స్టాక్స్ మార్కెట్ ఎంత రిస్క్ మనకు అర్థమవుతుంది. అండ్ ఒకే గ్రూప్లో కనుక ఎక్కువ డబ్బులు కేటాయిస్తే ఏం జరిగిద్దో కూడా మనకు చెప్తుంది అనమాట. అందుకని రిస్క్ని డైవర్సిఫై చేయడం కోసం మనం ఒకే గ్రూప్లో పెట్టుకుని ఉంటే బెటర్ అనమాట. చాలా మంది అంటారు టాటా గ్రూప్ చాలా మంచి కంపెనీస్ అని చెప్పి అచ్చం టాటాలో పెడతా ఉంటారు. టైటాన్, సింగిల్ గ్రూప్లో ఎంత మంచి కంపెనీస్ అయినా సరే రిస్క్ మినిమైజ్ అవ్వాలి అంటే డైవర్సిఫై చేయాల్సిందే. మనకేంటంటే ఇష్యూ బయటకు వచ్చేంతవరకు మనకు కూడా తెలియదు ఈ ఇష్యూ దీంట్లో ఉంటుంది అని చెప్పేసి. అందుకని ఇది ఏం చెప్తుందంటే స్టాక్ మార్కెటే రిస్క్ అసెట్, రిస్క్ని డైవర్సిఫై చేసుకోండి అని చెప్తుంది క్లియర్గా. అందుకని ఏదైనా మీరు స్టాక్లో ఇన్వెస్ట్ చేయాలంటే ఒక 5-10% మ్యాక్సిమం ఈ స్టాక్లో, అంతకంటే ఎక్కువ పెట్టకూడదు. అంటే ఒకే గ్రూప్ దాంట్లో పెట్టకూడదు. డిఫరెంట్ సెక్టర్లో డైవర్సిఫై చేయడం ద్వారా మన రిస్క్ మినిమైజ్ అవ్వచ్చు అనమాట. అండ్ ఎల్ఐసి మీద చాలా ఎలిగేషన్స్ వచ్చినాయండి దీంట్లో పెట్టినందుకు. అండ్ దే మేడ్ లాట్ ఆఫ్ మనీ యాక్చువల్ దీని నుంచి, ఈ ఎపిసోడ్ నుంచి. ఎందుకంటే ఈ ఎపిసోడ్ తర్వాత కూడా వాళ్ళు ఇన్వెస్ట్ చేశారు. అండ్ దే మేడ్ గుడ్ మనీ. ఓకే, కాబట్టి మొత్తానికైతే ఆల్మోస్ట్ అవుట్ ఆఫ్ 9 కంపెనీస్ దాంట్లో ఒక 4 అయితే రికవర్ అయినాయి క్లియర్గా. అండ్ ఒక 3 అయితే రికవరీ జోన్లో ఉన్నాయి. అస్సలు రికవర్ అవునంటే టోటల్ గ్యాస్ అండ్ అదాని ఎనర్జీ. అండ్ ఇట్ మే బి టేక్ ఇయర్స్ పడుతుంది 2 రికవర్ అవ్వాలంటే, పాత రేట్లు రావాలంటే. సో మొత్తానికి కంక్లూజన్గా మార్కెట్లో కొత్తగా వచ్చేవాళ్ళు లేదంటే కొత్తగా ఇన్వెస్ట్ చేసేవాళ్ళు కొంత దూరంగా ఉండడం బెటర్. ఈ అదాని వాటిలో ఈ పాయింట్ ఆఫ్ టైం ఎంటర్ అవ్వచ్చు అంటే ఆల్రెడీ చాలా స్పీడ్గా రికవర్ అయిందండి. అండ్ కొత్త గ్రోత్కి అంత రిఫ్లెక్షన్ ఏం అవ్వదు. కాబట్టి గ్రూప్ మొత్తం కూడా చాలా స్ట్రాంగ్గా ఉంది, చాలా ఫండమెంటల్లీ హెల్దీగా ఉంది. బట్ మళ్ళీ అగైన్ అదే టైంలో ఎక్స్పెన్సివ్ కూడా ఉన్నాయి, తక్కువ ఏం లేవు. ఎంటైర్ మార్కెట్లో 4600 కంపెనీస్ ఉన్నాయి. వై యూ వాంట్ బై అదాని అంటే మన దగ్గర రీజన్ ఏం లేదు. ఓకే, కాబట్టి ఉన్నట్లో మాత్రం బై అండ్ డిప్ చేసుకోవాల్సింది అదాని పోర్ట్స్. ఎందుకంటే పోర్ట్ మేనేజ్మెంట్లో వాళ్ళు ఎక్సలెంట్ అనమాట. ఏషియాలోనే వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ గ్రూప్ అది. దాన్ని బై చేసుకోవచ్చు, డిప్ అండ్ బై. బట్ అదర్వైజ్ అయితే మిగతా అన్ని మనం. ప్రేక్షకుల విజ్ఞప్తి, ఈ వీడియోలో మాట్లాడిన అంశాలు కేవలం ప్రేక్షకులకు అవగాహన కొరకు, ఇన్ఫర్మేషన్ కొరకు, ఎడ్యుకేషన్ పర్పస్ కొరకు మాత్రమే వీటి గురించి ప్రస్తావించడం అనేది. ఇది మా రికమెండేషన్ అయితే కాదు. పెట్టుబడులు పెట్టేవాళ్ళు మీ పర్సనల్ ఫినాన్స్ ప్రొఫెషనల్ సంప్రదించి మాత్రమే తుది నిర్ణయం తీసుకోగలరని మా మనవి. రైట్, థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సార్.